ప్రతిరోజు నాకు బాక్స్‌లు, వాకిట్లో ముగ్గు దీంతోనే స్టార్ట్ అవ్వదనమాట. ఇదిగోండి నైనస్ ఇది పాంపరింగ్‌తో స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క రోజు. ఆ ముందు రోజే తలస్నానం చేపించి అలానే పడుకోబెట్టేసాననమాట. ఇంక పొద్దున్నే లేచి దానికి మందులేసేసి కొంచెం ఆయిల్ అయితే పెట్టి ఒక పెలికేసేసానంటే ఆడుకుంటూ ఉంటది. నా పని నేను చేసుకోవచ్చనమాట. ఈ పని చేస్తూ ఉండగానే మా హస్బెండ్ నాకు హ్యాపీ న్యూస్ అయితే చెప్పాడు. ఏంటి అంటే ఈరోజు మే డే అని. నాకు నిజంగా గుర్తులేదనమాట. బాక్సులు కట్టేసేదాన్ని లేవగానే రైస్ కడిగి పెట్టేస్తాను రోజు. అది మిస్ అయింది. నైనశ్రీ నాతో పాటు లెగడం వల్ల దాన్ని నైనశ్రీ పని చూసుకున్నాక ఇంట్లో పని చూసుకుందామని లేట్గా చేశాను అనమాట. ఇంకా వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళి ఫ్రూట్స్ మిల్క్ అవి తీసుకొచ్చింది. ఇప్పటికిప్పుడు గ్రేప్స్ పెట్టిమని ఆ ఏడుపు అనమాట. గ్రేప్స్తో పాటు మష్రూమ్స్ కూడా తీసుకొచ్చారు. ముందైతే నైనశ్రీకి బ్రెడ్ కాల్చి ఇచ్చేసేసాను. ఇంకా నేనైతే ఎలాగో లంచ్ బాక్స్ పని లేదు కదా హడావుడిగా అని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. గురువారం కదా అని చెప్పి సింపుల్గా గ్రేప్స్ తీసుకొచ్చారు కాబట్టి అవి పెట్టేసి దీపారాధన చేసుకున్నాను. నైనశ్రీ కొత్త డాన్స్ నేర్పిస్తుంది అనమాట వాళ్ళ డాడీకి గన్తో అలా అని. రోజు అన్నం వెళ్ళిపోయి ఉంటే ఇలా మసాలా రైస్ లాగా చేసి ఇచ్చాను అనమాట హస్బెండ్ కన్నా చేతానికి. నేను ఈరోజు గురువారం కాబట్టి టిఫిన్ అయితే ఏం తిన్నాను. ఇంకా మష్రూమ్ కర్రీ అయితే నాకు వచ్చిన పద్ధతిలో సింపుల్గా చేస్తున్నాను. ఇంతకుముందు నేను చూపించున్నాను పన్నీర్ కర్రీ ఎలా చేస్తారని. సేమ్ ప్రాసెస్లో చేస్తాను అనమాట. చాలామంది వేరువేరుగా చేస్తారు, డిఫరెంట్ టేస్ట్ వస్తాయి. నాకేది సింపుల్గా వస్తుందని నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. వంట అంటే అసలు వండటం ఇష్టం లేని వాళ్ళకి, నాకులాగా బద్ధకస్తులకి నా వంటలు ఈజీగా వస్తాయి అన్నమాట. ఈజీ మెథడ్లో సింపుల్గా కొంచెం టేస్టీగా చేసుకుంటాను. నా వరకైతే నేను చేసేది బాగానే నచ్చుతుంది. ఒక్కొక్కసారి మా హస్బెండ్ నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చలేదంటారు. అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సింపుల్గా అలా చేసేసాను నేనైతే. ఫ్యామిలీ హ్యాపీగా రన్ అవ్వాలి అంటే ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఉండటం వల్ల ఒక ఫ్యామిలీ అలా హ్యాపీగా రన్ అవుతుంది. అట్లా అందరికీ కూడా మన ఛానల్ నుంచి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో అందరూ కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంత పాపమో తెలుసా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.